Hello guys, welcome to my channel Mr. Naveen Takis. The final match, the wait is over for IPL 2026 final RCB వర్సెస్ GT అన్నమాట. GT క్వాలిఫైర్ 1 నుంచి వెళ్ళిపోయి మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడేసి ఫైనల్కి అయితే మళ్ళీ వచ్చేసింది అనమాట. అక్కడ రాజస్థాన్ని బీట్ చేసేసి చాలా కంఫర్టబుల్గా విన్ అయిపోయింది. అదే ఊపుతో జీటీ వాళ్ళు ఇవాళ మ్యాచ్ ఆర్సీబీతో ఆడి గెలవగలరా అంటే కొంచెం ఫేవరబుల్గా కొన్ని మాట్లాడుకుందాం పాయింట్స్. ఎక్కువగా చూసుకున్నట్టయితే జీటీకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఒక ఇప్పుడు ఏంటంటే హోమ్ గ్రౌండ్లో ఎక్కువ గెలిచిన రికార్డ్ అయితే ఉంది. 7 మ్యాచ్ల్లో 5 గెలిచారు హోమ్ గ్రౌండ్లో ఈ ఇయర్. మరి వాళ్ళకు చాలా ప్లస్ ఉందని చెప్పాలి. దట్టు హోమ్ గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది, హోమ్ గ్రౌండ్ ఫేవర్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఇవన్నీ కలిసి వస్తున్నాయి. దట్టు బౌలింగ్ వాళ్ళు హోమ్ గ్రౌండ్లో వేసిన బౌలింగ్ బయట గ్రౌండ్స్లో వేరే వేరే గ్రౌండ్స్లో వేసిన బౌలింగ్కి చాలా చాలా డిఫరెన్స్ కూడా ఉంది చెప్పాలంటే. నిజంగా నాకైతే బాగా అనిపించింది ఇక్కడ. మంచి బ్యాటిల్ ఉండబోతుంది ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ మ్యాచ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కానీ ఎవరు గెలుస్తారు, ఎవరు విన్ అవుతారు అన్నది ఇక్కడ పాయింట్ అనమాట. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ అన్నది కింద మెన్షన్ చేసేయండి కామెంట్స్లో, అవి కూడా మాట్లాడుకుందాం. సో దాని తర్వాత మ్యాచ్ చెప్పిన తర్వాత దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ అయితే ప్లస్ చూసుకుందాం. ఆర్సీబీలో ప్లస్ విరాట్ కోహ్లీ 40+ స్కోర్ కొట్టిన ప్రతి మ్యాచ్ కూడా ఆర్సీబీ విన్ అయింది. ఈ రికార్డ్ అయితే పక్కా ఉంది. సో విరాట్ కోహ్లీ రన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. విరాట్ కోహ్లీ స్టాండింగ్ అనేది చాలా 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 ప్లస్ అవుతుంది. ఆర్సీబీకి విన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి విరాట్ కోహ్లీ స్టాండింగ్ ఇస్తే. ఆర్ఎల్స్ చేజింగ్ కావచ్చు, ఫస్ట్ బ్యాటింగ్ కావచ్చు, ఖచ్చితంగా 40+ రన్స్ అయ్యేంత వరకు విరాట్ కోహ్లీ నిలబడితే మాత్రం ఆర్సీబీకి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే కలిసి వస్తుంది. అలాగే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఈ సీజన్ మొత్తం కూడా డిఫరెంట్ ప్లేయర్స్ ఉన్నారు, డిఫరెంట్ ఛాంపియన్స్ ఉన్నారు. అంటే ప్రతి మ్యాచ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వేరే ఉన్నారు. విరాట్ కోహ్లీకి 2 సార్లు వచ్చింది, అలాగే హ్యాజల్వుడ్ కు 2 సార్లు వచ్చింది. ఇంకా మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఒక్కొక్కసారి విన్ అయ్యారనమాట. సో డిఫరెంట్ ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్ అనేది విన్ అయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేస్తున్నారు. అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సో ఆర్సీబీకి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు మ్యాచ్ విన్నర్ ఉన్నారు. ప్రతి మ్యాచ్ కి వాళ్ళు ఏదో ఒక విధంగా సపోర్ట్ చేసేలా ఎవరో ఒకరు అయితే ముందుకు వస్తున్నారు. ఫస్ట్ టాప్ ఆర్డర్, ఫస్ట్ టాప్ ఫోర్ ఆర్సీబీకి సాల్ట్ ఇవాళ ఆడుతున్నాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి సాల్ట్ అయితే ఖచ్చితంగా ఆడాలి, ఆడితే చాలా ప్లస్ ఉంటుంది. సాల్ట్, విరాట్ కోహ్లీ, పడిక్కలు, పట్టిదరు ఇలా నలుగురు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా చూసుకుంటే. మధ్యలో బేతిల్ వచ్చాడు, ఎక్కువగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కానీ సాల్ట్ ప్లేస్ మొత్తం రిప్లేస్ చేయలేకపోయారు. కాబట్టి సాల్ట్ అలాగే ఆడతా అనుకుంటున్నా. మరి ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు వస్తారనేది తెలియదు. వెంకటేష్ అయ్యర్ అయితే ఇచ్చిన 2 అవకాశాలు అంటే ఓపెనర్గా వచ్చిన అవకాశాలు మాత్రం గట్టిగా యూస్ చేసుకున్నాడు. అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తా, వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ అవకాశాలు కూడా పర్లేదు, బాగానే యూస్ చేసుకున్నాడు. మరి వెంకటేష్ గారిని ఇవాళ కూర్చుని పెడతారా, తీసుకుంటారా అన్నది కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. సాల్ట్ ఉంటే మాత్రం వెంకటేష్ గారిని తీసుకోవడానికి కొంచెం ఆలోచించాల్సిందే. అలాగే చూసుకున్నట్టయితే వీళ్ళు నలుగురు కూడా టాప్ 4 బీభత్సంగా రన్స్ అయితే మనకు ప్లస్ ఆర్సీబీకి. ఆ విధంగా చూసుకుంటే బౌలింగ్ లో భువనేశ్వర్ తెలుసు, పవర్ ప్లేలో దుమ్ము లేపుతున్నారు. భువనేశ్వర్ కావచ్చు, హ్యాజల్వుడ్ కావచ్చు, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఇట్లా వికెట్స్ కోసం పోతారు. ఓన్లీ పవర్ ప్లేలో రచ్చ ఉండబోతుంది, అది మాత్రం తెలుసు. మళ్ళీ కట్టడి చేస్తారు, ఒక సైడ్ స్వింగ్, ఒక సైడ్ బౌన్సర్ బాల్స్, డిఫరెంట్ అంటే హైట్ పర్సన్ అనమాట. కాబట్టి హ్యాజల్వుడ్ బాగా పడతారు బౌన్సర్స్. అలాగే సిక్దార్ డిఫరెంట్ వేరియేషన్స్ చేస్తాడు. స్లోవర్ వన్స్ ఎక్కువ వేస్తాడు. చాలా బాగా క్యాపబిలిటీ ఉంది. మిడిల్ ఓవర్స్ లో డామినేట్ చేయడానికి అవకాశం కూడా కొంచెం ఉంది అనమాట. బౌలింగ్ పర్లేదు, సిక్దర్ కూడా బాగానే వేస్తాడు. తర్వాత శ్రేయస్ శర్మ వ్రిస్ట్ స్పిన్ కి పెద్దగా పిచ్ వర్కౌట్ అవ్వకపోవచ్చు అహ్మదాబాద్ లో. మరి డోంట్ నో అది ఎలా ఉంటుందని, తీసుకుంటారో లేదనేది తర్వాత చూడాలి. తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా బౌలర్స్ డఫీ ఒకసారి రన్స్ కన్సిడర్ చేస్తున్నాడు, ఒకసారి కొడుతున్నాడు, లేకపోతే వికెట్స్ తీస్తున్నాడు, అవి జరుగుతున్నాయి. కాకపోతే డఫీ కన్స్టెంట్ గా ఈ మ్యాచ్ ఉండి పర్ఫామ్ చేయగలిగితే అది ఆర్సీబీకి ప్లస్ అయితే. ఆర్సీబీ విన్ అవ్వడానికి చాలా 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 ప్లస్ అంటే చాలా చాలా ఛాన్సెస్ ఎక్కువ అయితే అనమాట, వీళ్ళందరూ కరెక్ట్గా పర్ఫామ్ చేయగలిగితే. సో కాబట్టి ఆర్సీబీకి అయితే ఇవి. సో విరాట్ కోహ్లీ తొందరగా అవుట్ కాకూడదు అని కోరుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి విరాట్ కోహ్లీ అవుట్ అవ్వకుండా. అలాగే నెక్స్ట్ జీటీ చూసుకున్నట్టయితే టాప్ 3 చాలా ప్లస్. ఇంకా అది లేకపోతే ఆ జీటీ కొలాప్స్ అంతే. శుభ్మాన్ గిల్లు, సాయి సుదర్శన్ ఈ ఇయర్ రికార్డు చూసుకున్నట్టయితే అసలు మామూలు విధ్వంసం చేశారంటే 700+ రన్స్ చేశారు ఇద్దరు పార్ట్నర్షిప్ లో. మామూలు విషయం కాదు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ హైయెస్ట్ ఎవర్ అని చెప్పాలి. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 100 అంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 100 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది హైయెస్ట్. 11 times వీళ్ళిద్దరే సాయి సుదర్శన్ గిల్ మధ్యలో వచ్చింది. ఎంతకుముందు డివిలియర్స్ విరాట్ కోహ్లీ మధ్యలో ఉంది 10 times. అది ఈక్వల్ చేసి దాన్ని క్రాస్ కూడా చేశారు లాస్ట్ మ్యాచ్ తో కలిపేసి. వాళ్ళు 11 times 100+ రన్స్ పార్ట్నర్షిప్ చేశారనమాట. సో ఈ రికార్డు నిజంగా అద్భుతం అని చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్య వచ్చే అండర్స్టాండింగ్, ఆ పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్ జీటీకి గెలవడానికి అయితే. సో లాస్ట్ టైం శుభ్మాన్ గిల్ ఆర్ఆర్తో
క్యాప్టెన్స్ నాకు ఆడాడు, సెంచరీ చేసుకున్నాడు. అదే ఫామ్ తో అదే ఊపుతో ఈసారి కూడా ఆడతాడా మరి చూడాలి. లాస్ట్ దానికి ముందు ఆర్సీబీ ఆడినప్పుడు పెద్దగా రన్స్ అనేది కొట్టలేకపోయాడు, అవుట్ అయిపోయాడు త్వరగా. అది వేరే విషయం అనుకోండి, తర్వాత విషయం. సో ఇది చూసుకున్నట్టయితే బాగుంది, వీళ్ళిద్దరూ ఆడితే బాగుంటుంది. సాయి సుదర్శన్ అనేది 2 సార్లు లాస్ట్ 2 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ హిట్ వికెట్ అవుట్ అయిపోయాడు, బ్యాట్ వేసేసి చేతిలోంచి. అది బాగా దారుణం అని చెప్పాలి. మరి ఈసారి ఎలా అవుతాడో చూడాలి. సాయి సుదర్శన్ అవుట్ చేయడం అంత ఈజీ కాదు, చాలా జిడ్డుగా అతుక్కుపోతుంది అనమాట స్టెమ్స్ కి, అంత కష్టం. సో అలా వాళ్ళు ఒక్కసారి కనుక స్టిక్ అయ్యారంటే లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారు ఇద్దరు కలిసి. ఆ ఇన్నింగ్స్ ను ఆపడం చాలా కష్టం, ఆ ఇన్నింగ్స్ బ్రేక్ చేయడం కష్టం అవుతుంది బౌలర్స్ కి. సో అలా కాకుండా వీళ్ళకి పవర్ ప్లేలోనే బ్రేక్ వేయగలిగితే ఆర్సీబీది విజయం అవుతుంది. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా జీటీ గెలిచేస్తుంది. అలాగే జాస్ బట్లర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచిగా కొడుతున్నాడు. వీళ్ళిద్దరూ కొంచెం మూవ్మెంట్ ఇచ్చేసి కొట్టేసి వెళ్తే తర్వాత జాస్ బట్లర్ దాన్ని కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్లిపోతున్నాడు. సాయి సుందర్, వాషింగ్టన్ సుందర్ యాజ్ ఏ బౌలర్ గా కాకుండా కనీసం బ్యాట్స్మెన్ గా బీభత్సంగా పర్ఫామ్ చేస్తున్నాడు. మామూలుగా అయితే ఆల్రౌండర్ తను. ఈ సీజన్ లో తనని కంప్లీట్ గా ఒక్క మ్యాచ్ మాత్రమే బౌలింగ్ వేయించారు. లాస్ట్ మ్యాచ్ లో తో ఒక ఓవర్ వేయించారు అనమాట, ఒక ఓవర్ 2 ఓవర్లు అంతే, అంతకంటే వేయించలేదు. కంప్లీట్ గా బ్యాట్స్మెన్ లాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఈ సీజన్ లో జీటీ తరఫున. మరి మంచిగానే రన్స్ కూడా కంట్రిబ్యూట్ చేశాడు. తర్వాత చూసుకుంటే రాహుల్ తేవాటియా పెద్దగా లేడు కానీ ఓకే, ఏదో అప్పుడప్పుడు వచ్చి అలా మెరిసిపోతున్నాడు లైట్ గా అనిపిస్తుంది, అంతకంటే ఏం లేదు ఇంకా నాకైతే. ఇంకా మిగతా ప్లేయర్స్ చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు కింద చెప్పుకుంటే. హోల్డర్ బౌలింగ్ కి అద్భుతంగా మిడిల్ ఓవర్స్ లో మాత్రం బీభత్సమైన డామినేట్ చేస్తున్నాడు. హోల్డర్ మాత్రం హైట్ కి మంచి స్లో బౌన్సర్లు వేస్తున్నాడు, బ్యాటింగ్ కి కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు బ్యాట్స్మెన్స్ ని. విరాట్ కోహ్లీ అయితే 2 సార్లు అవుట్ అయ్యాడు. హోల్డర్ సేమ్ బాల్ అయ్యాడు, సేమ్ స్టెంప్స్ కి అలాగే తగిలింది, ఇన్సైడ్ తగిలి 2 సార్లు అలానే అవుట్ అయిపోయాడు విరాట్ కోహ్లీ. మరి ఆ హోల్డర్ తో కొంచెం మ్యాచ్ అప్ ఉండబోతుంది విరాట్ కోహ్లీకి, ఎట్లా హ్యాండిల్ చేస్తాడన్నది. రబాడా విరాట్ కోహ్లీ కూడా మంచిగానే మ్యాచ్ అప్ ఉంది, కొడుతున్నాడు కానీ అవుట్ కూడా అయ్యాడు. బట్ చూద్దాం మరి ఎట్లా డామినేట్ చేస్తాడు, విరాట్ కోహ్లీ డామినేట్ చేస్తాడా లేకపోతే రబాడా డామినేట్ చేస్తాడా, లేకపోతే హోల్డర్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ ఈసారి అవుట్ అవ్వకుండా హోల్డర్ ని కొట్టి డామినేట్ చేస్తాడా, చూడాలి ఏం జరుగుతుంది. అలాగే బౌలర్స్ సిరాజ్ ప్లస్ రబాడా పవర్ ప్లే లో రాకెట్స్ అంతే. హైయెస్ట్ స్పీడ్ ఉంది ఈ సీజన్ లో సిరాజ్ కి. హైయెస్ట్ స్పీడ్ 154.8 స్పీడ్ లో బాల్ వేసాడు అనమాట, హైయెస్ట్ స్పీడ్ బాల్ అనమాట ఈ సీజన్ లో. సో మూడు కూడా హైయెస్ట్ 3 స్పీడ్ బాల్స్ కూడా జీటీ నుంచి ఉన్నాయి. రబాడా ఒకటి, సిరాజ్ ఒకటి, అశోక్ శర్మ ఒకటి, వీళ్ళు ముగ్గురు వేసారు అనమాట. సో చూద్దాం మరి వీళ్ళు ఏదైనా పర్ఫామ్ చేస్తారు. వీళ్ళు పవర్ ప్లే 3 ఓవర్లు వేసేస్తున్నారు వీళ్ళు స్పెల్స్. ఆ పవర్ ప్లేలో వికెట్స్ తీయగలిగితే మాత్రం అది కూడా జీటీకి విజయాన్ని వైపు నడిపిస్తుంది అనమాట. అది వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ ఉన్న మ్యాచ్ అప్. సో ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు, మరి చూద్దాం. జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ లాస్ట్ ఇయర్ ఆడినంత ఫైర్ అయితే కనిపించలేదు. అలాగే షెపర్డ్ కూడా పెద్దగా ఫైర్ లో లేడు, చూడాలి మరి షెపర్డ్ కూడా ఏం ఆడతాడో. అంతవరకు వస్తుందో లేదో తెలియదు, అవకాశాలు వస్తే మాత్రం ఆడితే బాగుంటుంది. హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవన్నీ మ్యాచ్అప్ చూసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది, ఏ టీం గెలుస్తా అనిపిస్తుంది, ఏ టీం గెలవాలని కోరుకుంటున్నారు కింద కామెంట్ చెప్పేసండి. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ పక్కన గట్టి కూడా పెట్టుకొని ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.